చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు మొవ్వ నాగేశ్వరరావు పార్థివ దేహాన్ని కొత్తపల్లి గ్రామం నుండి సందర్శనార్థం నగరంలో కోటగల్లీలోని సిపిఐ న్యూ డెమోక్రసీ కార్యాలయం నీలం రామచంద్రయ్య భవన్ లో మధ్యాహ్నం 12 గంట వరకు ఉంచడం జరిగింది. జేసీఎస్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, మానవ హక్కుల వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రెపాటి మాధవరావు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో సిపిఐ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ, మొవ్వ నాగేశ్వరరావు తాను మరణించిన తన దేహం సమాజానికి ఉపయోగపడాలనుకున్నారని, అసమానతలు లేని సమాజం కోసం చివరి వరకు తన కర్తవ్యాన్ని కొనసాగించారని అన్నారు. మానవతా విలువలు కలిగి అందరితో కలిసిమెలిసి ఉన్నాడని, దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు విధానాలు తీవ్రతరం అవుతున్న దశలో ప్రజలందరి హక్కుల మీద, రాజ్యాంగం పైన, పార్లమెంటరీ వ్యవస్థల మీద దాడి సాగిస్తుంది. ఇటువంటి సందర్భంలో పౌర హక్కుల ఉద్యమంలో జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్న మొవ్వ నాగేశ్వరరావు కోల్పోవడం సంఘానికి, విప్లవోద్యమానికి లోటని, ఆయన ఆశయాల ముందుకు తీసుకుపోవడానికి న్యూ డెమోక్రసీ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. అన్ని విధాలుగా తోడ్పడుతూ విప్లవోద్యమంలో భాగంగా దేశంలో ఈ దౌత్య వ్యవస్థ మారాలని, సమసమాజం రావాలి అనుకుంటా ఆశయంతో జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఒక కమ్యూనిస్టు పత్రికగా తన కర్తవ్యాన్ని చివరికంగా కొనసాగించి అమరులైనటువంటి నాగేశ్వరరావు గారికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వినమ్రంగా జోహార్ శ్రద్ధాంజలి వారి కుటుంబానికి సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తుంది. ఆయన విలువలు, మానవతా విలువలు కలిగిన మానవతా వ్యక్తి, మంచి సహృదయుడు, అందరితో కలిసిమెలిసి ఉండి అజాత శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీల మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫాసిస్టు దాడి ముంచుకొస్తుంటే మొత్తం ప్రజలందరి అంతర్గత హక్కుల మీద, రాజ్యాంగం మీద, పార్లమెంటరీ వ్యవస్థల మీద, రాష్ట్రాల హక్కుల మీద దాడి సాగిస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో పౌర హక్కుల ఉద్యమం అనేటువంటిది ముఖ్యమైన భూమిక నిర్వహిస్తుంది. ఆ ఉద్యమంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పౌర హక్కుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారిని కోల్పోవటం అనేటువంటి సందర్భంలో ఆ సంఘానికి తీవ్రమైన లోటు, ఆ పార్టీకి, మా విప్లవోద్యమానికి కూడా తీవ్రమైన లోటుగా భావిస్తున్నాం. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా పార్టీ మేము చివరికంటే కృషి చేస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తూ వారికి మరొకసారి జోహార్ తెలియజేస్తూ నాగేశ్వరరావు గారికి జోహార్ జోహార్ జోహార్. అందరికీ కూడా నమస్కారాలు. సో ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం చేస్తున్న మన ఈ సిపిఐ వాళ్ళకి కానివ్వండి, నార్మల్ వేరే కామన్ పీపుల్ కానివ్వండి, ఇంత పెద్ద కార్యక్రమం అంటే ఒక బాడీ ఇలా అయిన తర్వాత కాలేజ్కి ఇవ్వాలి, ఏదో అందరికీ కొన్ని ఉంటుంది సెంటిమెంట్స్ ఒక్కొక్క రిలీజన్ బట్టి, కానీ అలా చేసుకోకుండా ఒక వేదిక ఉపయోగపడాలని ఇంత పెద్ద ఆలోచనతో వేరే వాళ్ళకు కూడా అది తెలియజేసి ఇలా ఇస్తున్నారు. దానికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీ అందరికి కూడా. ఎందుకంటే మన ఫస్ట్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఇదివరకు 10 మందికి ఒకటి ఇచ్చేవాళ్ళము, కానీ ఇప్పుడు తక్కువగా లభించడం వల్ల 25 మందికి ఒకటి ఇస్తున్నాము. ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి. ముందు డైరెక్ట్గా మనుషుల మీదనే ప్రయోగాలు కాకుండా ముందుగా ఇలా కెడావర్ మీద నేర్చుకొని
ఆ విజ్ఞానాన్ని సహాయంతో మళ్ళీ క్లినికల్ పోస్టింగ్స్కి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటారు, సర్జరీ కానివ్వండి ఏదైనా సరే. సో వాళ్ళకు ఇంత ఉపయోగపడే కార్యక్రమాన్ని మీరు మన మాధవరావు గారు చెప్పినట్టు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నాము. మేము 13వ బాడీని ఇవ్వడం అని అంటే వాళ్ళు చాలా పెద్ద ఇది కార్యం చేస్తున్నారని అనాలి. చాలా కృతజ్ఞతలండి. నమస్కారం. అట్లా